ఆ ఏజెన్సీకి ఇవ్వండి, లేదా ఈఏఐ, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈఏఐఏ అని ఒకటి పెడతాం. మా మా దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి, మేమైతే వితిన్ 1 వీక్లో తీసుకెళ్లి బొక్కలో దోసేస్తాం డైరెక్ట్గా జగన్ అనేవాడిని. వాళ్ళ ఆవిడని కేసులు పెట్టేస్తాం, వాళ్ళ ఫ్యామిలీని పెట్టేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ జైల్లో పడేసేస్తాం. వాళ్ళందరూ అసలు చాలా దుర్మార్గులు, మీకు తెలియదు. వాళ్ళు అసలు మొసాదు, సిఐఏ వాళ్ళెవరు కూడా వీళ్ళని పసిగట్టలేదు, అసలు వీళ్ళు ప్రపంచ ద్రోహులు, మేము కనిపెట్టినంతట ఇది అని చెప్పి ఏదైనా సుప్రీంకోర్టులో పిల్లేస్తే అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి ఇస్తే అధికారాలు బెటర్. ఎందుకంటే వీళ్ళు అంతగా కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు అతని పేరేంటి పాపం, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు జగన్ మీద వీళ్ళు రోజుకో స్టోరీ రాసేవాళ్ళు, తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ అట్లాగే కట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ కేసులు ఏం చేయాలో అర్థం కాక సిబిఐ మొత్తుకు చస్తుంది. ఇన్ని సంవత్సరాలు పెండింగ్ అందుకే ఉంది, లేకపోతే ఉండడమో ఉంచడమో లేకపోతే జగన్ బొక్కలో దోయడమో తెలిసిపోయేది. వీళ్ళు కోరుకున్నట్టు చివరికి ఇన్ని వాయిదాలు అంటే సిబిఐకి సాక్ష్యాలు ఏం చూపెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకడు బెనిఫిట్ పొందాడయ్యా, ఆ బెనిఫిట్ పొందడానికి లంచం ఇచ్చాడయ్యా అని కేసు పెట్టింది. నేను లంచం ఇవ్వలేదురా, ఇప్పుడు గుగులోడికి ఎట్లయితే ₹1 ఇస్తున్నామంటున్నారో, అదానికి ఫ్రీగా ఎట్లా ఇస్తామంటున్నారో, ఆ రోజుల్లో కాస్త మాకు బెనిఫిట్ ఇచ్చారయ్యా, ఇండస్ట్రియలిస్ట్కి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అయ్యా అని చెప్తే, మరి నువ్వు వెళ్ళి ఎందుకు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టావు అని అడిగారు. వ్యాపారం చేస్తానన్నోడి దగ్గర పెట్టుబడి పెట్టక ఇంకేడ పెడతాం, మా డబ్బులంటే వ్యాపారం, మేము చేసే వ్యాపారంలో కొత్తోడు వచ్చి పెడతానంటే ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన కొడుకు